మనతో మానకొండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ ఉన్నాడు గుణుకుల కొండాపూర్. మాజీ సర్పంచ్ భర్త లింగపల్లి బాలరాజు ఉన్నాడు. ఇటీవల కాలంలో ఆయన మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ మీద ఆరోపణ చేసిండు. తనకు రావాల్సినటువంటి దాదాపు లక్షలాది రూపాయల బిల్లులను ఆపేశాడు, కక్షపూర్తిగా వ్యవహరించాడని. ఏం చేసిండు ఒకసారి తెలుసుకుందాం. ఏం చేసిండు అసలు? మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది? అన్న నమస్తే ఆర్టీవీ గారికి. నమస్తే ఆర్టీవీ గారికి. ఇటీవల ఇంతకుముందు రసమయ్య బాలకృష్ణ ఆర్టీవీలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ నేను చూశానన్న. రసమయ్య బాలకృష్ణ అనే వ్యక్తి నన్ను 2019లో గెలిచినామన్నా. మేము రజకులం, మాది చిన్న కుటుంబం అన్న. ప్రజలు ఓట్లతో మేము గెలిచినాక అన్న మాకు 9 నెలలకు చెక్ పవర్ వచ్చిందన్న. వచ్చినాక ఆ లోపు మొత్తం పనులు చేసినామన్న. ఏం పనులు చేసిండు? మేము శానిటేషన్, మోరీసులు కానీ, బుగ్గల వెట్లు కానీ, గడ్డి చెక్కుడు కానీ, ఇలాంటి చిన్న చిన్న మౌలిక వసతులు మొత్తం నీట్గా పనిచేసినామన్న. ఉప సర్పంచ్ భర్త హనుమాన్ల యాదగిరి అనే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అన్న. సంతకం పెట్టు అంటే మమ్మల్ని అనేక రకాలుగా వేధింపులకు గురి చేసిండన్న. గ్రామ పంచాయతీలో కుర్చీలు తీసుడు, చైర్లు తీసుడు, ఇవన్నీ చాలా రకాలుగా ఒక ఎంపీటీసీని పట్టుకొని, ఒక జడ్పీటీసీని పట్టుకొని, మడుగుల రవీంద్ర రెడ్డిని పట్టుకొని నా మీద అరాచకం మామిడితోలో నా కాలు మొక్కించారన్న. నేను ఒక రజగున్నా. అంటే నేను కాలు మొక్కుమన్నారా? నువ్వే నీ అంతటా నువ్వే కాలు మొక్కినా? కాలు మొక్కు, సంతకం పెడతాం, నువ్వు మా చెప్పినట్టు వినాలే అన్న. మేము మీ పార్టీలో ఉన్నా కదన్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కదన్నా, నేను మీకు అనుకూలంగా ఉన్నా కదా అన్న కూడా లేదు. మాకు అవనవసరం చెప్పద్దు. నువ్వు వచ్చింది పంచాయతీ మీకు అన్న. ఈ పంచాయతీ ఎందుకు వచ్చిందంటే, ఈ మడుగుల రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి ఈ మండలంలో మొత్తం నేనే బాసు, రసమయ్య బాలకృష్ణ నేను నడవది, నేను చెప్పినట్టు అందరు వినాలే, నేను చెప్తే రసమయ్య బాలకృష్ణ వింటాడు, నేను చెప్పిందే వేదం. అరే నువ్వు రజకుని సాకులనివి, 10 గ్రామాలలో అందరూ సర్పంచులు నా మాట వింటారు, ఈ మాట ఎందుకు వింటలేవురా అని అది దృష్టిలో పెట్టుకొని ఈ ఎంపీటీసీ గుడేలు అంజనేయులు, ఈ హనుమాన్ల యాదగిరి ఉప సర్పంచ్ భర్త వీళ్ళు కక్షపూర్తంగా ఆ రసమయ్య బాలకృష్ణకు చెప్పుడు మాటలు చెప్పి నా మీద కక్షపూర్తంగా వ్యవహారం తయారు చేశారు నా రసమయ్య బాలకృష్ణను. ఆయన అర్థం లేదు. ఆయన ఏమంటారంటే, మా ఆర్టీవీ స్టూడియోలో స్పష్టం చేశారు, 144 గ్రామ పంచాయతీలు ఉంటాయి, దానిలో ఈయనొకరు. నేను అందరి పట్ల నచ్చిన వాళ్ళు మెచ్చుకుంటున్నారు, నచ్చని వాళ్ళు తిడుతున్నారు. కళాకారులు కావచ్చు, సర్పంచులు, మాజీ సర్పంచులు కావచ్చు, నేను చేసిన తప్పేం లేదని చెప్పేసి రస్మయ్య గారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అన్న, ఈ రసమయ్య బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి ప్రజల్లో చొచ్చుకోపోయి ప్రజల్లో నాడితోని ప్రజల వ్యవస్థ తెలుసుకొని మాట్లాడన్న. ఆయన మొత్తం చెప్పుడు మాటలు విని ప్రజల మీద కక్ష పెంచుకునే వ్యక్తి అన్న. ఆయన మానవ రూపంలో ఉన్న రాక్షసులన్న. మీ యొక్క రజకులో అన్న, నేను క్యాంప్ ఆఫీసు కాలు మొక్కినన్నా, దండం పెట్టినన్నా. అన్న నేను గరీబుని, అప్పులు వచ్చి నేను గ్రామంలో పనిచేస్తున్నా, ఉపసభ సంతకం పెడతలేడన్న. అంటే నాకు అవసరం లేదా, నువ్వు జడ్పీ దగ్గరకో, వాళ్ళ దగ్గరకో, వాళ్ళు దండం పెడతావు, కాలు మొక్కుతావు, పోయి బిల్లు సంతకం పెడతారు పో అన్న. సంతకం పెడతలేడే, పెడితే లేకపోతే లేదు, నాకేం అవసరం అంటే. అన్న మీరు ఒక ఎమ్మెల్యే గారు అట్లా మాట్లాడద్దన్న, నేను మీ మన పార్టీలో ఉన్నా కదా అన్న అని కూడా మాట్లాడినా. నాకు అవన్నీ అవసరం లేదయ్యా, నేను చెప్పినట్టు వినాలి. ఏం చెప్తే ఏమంటావు అన్న? లేదు కాలు మొక్కు అంటే కాలు కూడా మొక్కినన్న, బొకాళ్ళ మీద అంబడి కాలు మొక్కినన్న. నువ్వు అడుగు మాటలకు ఆడ మదపూర్ ఆయన జడ్పీటీసీ ఉన్నాడు, ఆయన కాలు పట్టుకోపో, ఆయన మీ మండలి బాస్ అయినా చెప్పినా. లేదు, మీరు ఇన్ని మంచి పనులు చేస్తే, ఒకవేళ నిజంగానే చేస్తే, మీరు ఎందుకు మీ భార్య సర్పంచ్గా ఉన్నప్పుడు సస్పెండ్ అయింది? దీనికి కారణం ఏంటి అన్న? ఈ మండలంలో ఉన్నటువంటి ఒక ఎంపీపీ లింగాల మల్లారెడ్డి ఉన్నాడన్న. ఈ మల్లారెడ్డిను ఈ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి విడదీసిండన్న. విడదీసి వాళ్ళ మీద కక్ష పెట్టుకొని కొన్ని గ్రామాల సర్పంచులు అడు మాట్లాడుతురా ఇడు మాట్లాడుతురా అని ఇంటిమేషన్ తీసుకొని ఆయన చెప్పుడు మాటలకి విని కొంతమంది సర్పంచ్ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని అప్పుడు ఉన్న కలెక్టర్ ఆర్వి కర్ణన్ అన్న ఆయన సస్పెండ్ చేయించిందన్న. నా సస్పెండ్ చేయించామని నా బిల్లులు ఇప్పించాలి కదన్న. మరి ఇద్దరు వార్డు మెంబర్లకు వాళ్ళకి చెక్ పవర్ ఇప్పించి నేను చేసిన పనులను నా బిల్లులు 10-15 లక్షల బిల్లు మొత్తం ఇప్పించానన్న. ఆ ఎంపీటీసీ ఆయన ఒక వ్యక్తి గుడి అంజనేయులు, ఆయన అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఆయన కూడా ఆయన మొత్తం మా ఊళ్ళే మొత్తం అరాచకం చేసిండన్న. పనులు చేయనీయకుండా ఒక ఉప సర్పంచ్ భర్తను దగ్గర పెట్టుకొని ₹1 రాకుండా వేసిండన్న. మీరు చేసిన పనులకు బిల్లులు వచ్చినాయా రాలేదా? రాలే అన్న, రాలే. నేను ఎంపీఓ దగ్గరికి పోయినా, డిపిఓ దగ్గరికి పోయినా, డిఎల్పో అర్పిషన్ దగ్గరికి పోయినా, నేను ఏం చేయలేనా, మీ ఎమ్మెల్యే సాబు బెరుతుండే భయపెడుతుండే, నేను ఏం చేయలేనా, నువ్వు దానికి నేను చేయాలి ఉంటే నువ్వు కాంప్రమైజ్ చేసుకోవా అంటే నేను ఏ తప్పు చేసినా కాంప్రమైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు మా దగ్గర నుంచి? అన్న, నాకు గత ప్రభుత్వం నుండి నాకు రసమయ్య కక్షపూర్తంగా నన్ను ఒక మానసిక వేదన గురిస్తుందన్న. నా భార్య గోల్డ్ బ్యాంకులో పెట్టుకున్నా, నేను అప్పులు 30 గుంటలు భూమి అమ్ముకున్నా. ఇది నా అమ్మవారి సాక్షి చెప్తున్నా. నన్ను కక్షపూర్తంగా ఒక రాజకీయంగా నన్ను వేధించి నన్ను ఒక రకంగా ఒక సాగలోడని మా ఇది తెలంగాణ చరిత్రలో ఒక సాగులు చాలా తక్కువ అన్న. ఈ సర్పంచులు అవుడు కానీ, ఎమ్మెల్యేలు అవు కానీ, మొన్న గెలిచిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి కానీ గుర్తించిండు మా రజకులను. అంత మంచి వ్యక్తి మమ్మల్ని గుర్తించిందంటే ఒక లోకలు మాజీ రసమయ్య బాలకృష్ణ మమ్మల్ని అనేక వేదనలు గురి చేసిండన్న. మేము ఎంత మనస్ఫూర్తి చచ్చిపోయే పరిస్థితి అన్నాం అది.
ఎంత గరీబ్ ఒక ఊళ్ళో కొండాపూర్ గ్రామంలో ఒక 10 మంది లీడర్ని తయారు చేసి వాళ్ళని నా మీదకి ఉసిగొల్పి ఒక గుండె వ్యవహారం తయారు చేసిండన్న. ఒక ఇప్పుడు ఫైనల్గా మీరు కోరుకునేది ఏంది? నా బిల్లు నాకు రావాలన్నా, దీనికి బాధ్యత రేపు నేను నా ఆర్థిక నష్టం మొత్తం నేను క్షీణించిపోయినన్నా, దీనికి బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వం. దీనికి ముఖ్యంగా నాకు రసమయ్య బాలకిషన్, జడ్పీటీసీ మడుగుల రవీందర్ రెడ్డి, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే లేరు, ఆ ప్రభుత్వం లేదు, అదంతా లేదు కాబట్టి గత ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తారా లేదా? ఇక్కడ బిల్లులు కావాలని మీరు స్థానిక ఎమ్మెల్యేని కోరినరా లేదా? పోయినా అన్న, మా డాక్టర్ ఎమ్మెల్యే కమల్ దగ్గర పోయినా, తమ్మి నువ్వు బాధపడకు, అమౌంట్ వడంగా నాకు చెప్పు, అది నీ బిల్లు ఏమైనా ఉంటే క్లియర్ చేపిద్దాం, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, ఇట్లా చాలామంది మీకు అనేక ఇబ్బంది జరిగింది తమ్మి, ఏది ఉన్నా అమౌంట్ వడంగా నాకు ఇంటిమేషన్ ఇయ్యి, నేను సార్లతో మాట్లాడు, నేను ఎంబీ రికార్డు ఉన్నా ఏమున్నా కూడా మాది గన్నేవరం మండలం అన్న, మాది అన్నీ సాల్వ్ చేపిస్తా. ఇప్పుడు ఇంకా అమౌంట్ వాళ్ళే కదా, ప్రభుత్వం కొత్తది కదా, ఇప్పుడు పని స్టార్ట్ అవుతున్నాయి తమ్మి, ఏది ఉన్నా నువ్వు టెన్షన్ పెట్టుకోకు, ఇద్దరు పిల్లలు కానీ నువ్వు టెంపరేచర్ సూసైడ్ చేసుకోకు, ఎందుకంటే నీ సానుకూలంగా నీ స్పందిస్తా. మొన్న క్యాంప్ ఆఫీస్ కూడా పోయినా, తమ్మి టెన్షన్ పెట్టుకోకు, మీరు గరీబోలు రద్దకులు కదా తమ్మి, నేనున్నా, నీకేం భరోసా నేను ఇస్తాను, నేను ఇప్పుడు వచ్చే పనులు కూడా చేసుకుంటారు, ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు తమ్మి బాలరాజు అని ఎమ్మెల్యే రసమయ్య, ఆయన రసమయ్య కాదు, రసమయ్య అంటే నాకు నిద్రలో కూడా నేను మన గురవుతున్నా, అంత అయ్యేసిండు మా కమిటీ డాక్టర్ సాబు, నువ్వు తమ్మి బాధపడకురా, నీకు ఖచ్చితంగా చేపిస్తాను, నువ్వు బిల్లు రాగా నాకు ఇంటిమేషన్ చేపిస్తాను నాకు మాటిచ్చిండు. ఇప్పుడు అన్ని ఎంబీ రికార్డే రెడీ ఉన్నాయన్న, ఇప్పుడు గ్రామ పంచాయతీలో అమౌంట్ లేదు వాస్తవంగా, ఇప్పుడు ఆ పడంగానే నాకు ఇంటిమేషన్ ఇయ్యి, మీ ఎంపీఓతో కానీ నాకు 9,50,000 రావాలన్న, ఎంబీ రికార్డే ఉన్నాయి. కానీ నాకు మొత్తం నా ఉన్న గ్రామ పంచాయతీ పైసలన్నీ మొత్తం ఉల్టా ఎంపీటీస్తోని లిఫ్ట్ చేయించిందన్న, గుడి అంజనేయులతో, అంత ఘోరమైనటువంటి ఇబ్బంది పెట్టిండన్న. మొత్తం మీద గతంలో ఆయన సొంత పార్టీ వ్యక్తి అయినప్పటికీ కూడా కొన్ని మనస్పర్ధలు ఇతర కారణాల వల్ల అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేశాడు, తనకు రావాల్సిన బిల్లులు రాకుండా మనోవేదనకు గురి చేశాడనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే పార్టీ మారాను, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పి మాజీ సర్పంచ్ భర్త తన ఆవేదనను ఆర్టీవీతో వెల్లడించుకోవడం జరిగింది. ఇప్పటికైనా ఆయన బిల్లులు ఆయనకు వచ్చేలా చూడాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు కృషి చేయాలని చెప్పి కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ కరీంనగర్.